హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అసలు ఎక్కడ భూములు కొనుక్కోవాలనేది చాలా వరకు అయితే అందరికీ డౌట్స్ ఉంటాయి. అండ్ అంటే హైదరాబాద్లోనే కాదు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ భూములు తీసుకుంటే మంచిది, ఒకవేళ రీసెల్లింగ్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అని ఇలాంటి అంటే అనేక డౌట్స్ అయితే మనకు ఉంటాయి. సో వాటన్నిటిని మనకి నివృత్తి చేయడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, హైదరాబాద్లో చాలా వరకు ఎక్కడెక్కడ భూములు కొనాలి ఏంటనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం గురించి కూడా అనేక డౌట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది ఏంటంటే హైడ్రా కమిషన్. సో ఇప్పుడు ఈ 2 days నుంచి బాగా చర్చలోకి వచ్చింది హైడ్రా కమిషన్. అసలు ఏంటి, కామన్ పీపుల్కి కొంచెం అది అర్థం కావట్లేదు. అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేక డౌట్స్ ఉంటుంది. సో ఈ హైడ్రా కమిషన్ అంటే ఏంటి, దీనివల్ల ఏంటి, అసలు ప్రజలకి ఎలాంటి యూజ్ ఉంటుంది ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎక్కడైనా భూములు కొనుక్కోవాలంటే మరి ఎలాంటివి అంటే వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా వరకు ఉంది. సో అసలు హైడ్రా కమిషన్ గురించి మీరు చెప్పండి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్స్. ఇది నేను చాలాసార్లు ఇంజనీరింగ్ కోర్స్ ఉండేది అంతమంది రవి ట్యూటోరియల్స్ విజ్ఞాన్ మేము చదువుకున్నప్పుడు చాలా ఫేమస్. గుంటూరులో ఉండేది. గుంటూరు వాజ్ నోన్ యాజ్ ఫర్ గుడ్ ఫర్ ఎడ్యుకేషన్. వీళ్ళ దగ్గర జాయిన్ అయితే సీట్ వస్తుందని ఖచ్చితంగా. అలా ఇప్పుడు నారాయణ చైతన్య ఎట్లా ఉంది అట్లా ఉండేది. వాళ్ళు 1 year కోర్స్ ఉండేది. ఎంట్రన్స్ ఇంజనీరింగ్ రాయాలంటే IIT రాయాలన్నా 1 year కోర్స్. కొంతమంది లేట్గా జాయిన్ అయిన 1 monthలో కంప్లీట్ చేయాలి. క్రాష్ కోర్స్ అంటారు. ఇప్పుడు నువ్వు అడిగిన టాపిక్ అడిగింది నుంచి ఎస్ఐ క్వశ్చన్ అడిగో ఆన్సర్ చెప్పండి, బిట్ ఆన్సర్లో చెప్పండి. ఆబ్జెక్ట్ బిట్ కాకపోయినా కొంచెం మాకు ఒక 8 marks ఆన్సర్ లాగా చెప్పండి. హైడ్రా అనేది వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది స్టేట్ గవర్నమెంట్ లీడర్షిప్. ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలు ఆపడానికి ఉత్పత్తి అయింది హైడ్రా. ఓకే. ఇది ఒక సపరేట్ వ్యవస్థ కింద, సపరేట్ డిపార్ట్మెంట్, సపరేట్ సంస్థ కిందే ఎస్టాబ్లిష్ చేయమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో దాదాపు 3,500 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఫ్రమ్ 10 different డిపార్ట్మెంట్స్. GHMC, DTCP, HMD, రెవెన్యూ, అట్లా మిగతా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్ అన్ని రకాలు ఉంటాయి. ఆల్రెడీ 259 మంది ఆఫీసర్లు, 3 గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్స్, ఒక 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, అందరూ కూడా యాక్షన్ గత 4-5 daysలో చాలా బిల్డింగ్లు కూలగొట్టడం జరిగింది. ఎందుకు కూలగొడుతున్నారు, ఏంటి, హైడ్రా అనేది ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. చివరి వరకు చూస్తే హైడ్రా మీనింగ్ తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి చెరువులు, లేక్స్, రోడ్స్, పార్క్స్, బఫర్ జోన్, 111 జీవో, కన్జర్వేషన్ జోన్, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి. అయితే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయడానికి రాదు. ఓకే. ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, లేదా ఎక్కడ నీళ్ళున్న దగ్గర, ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక స్పాట్లో, అక్కడ 10 kilometers డయామీటర్లో ఏమీ కట్టకూడదు. ఓకే. అట్లానే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి సంశోధన, అక్కడ కూడా కొన్ని కిలోమీటర్స్ హై రైజ్ బిల్డింగ్స్ కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు, ప్లేన్ టేక్ ఆఫ్ అయిన ల్యాండ్ అన్న బిల్డింగ్లు అడ్డు ఉంటే కూలిపోతాయి. అది రూల్. అందుకనే హై రైజ్ బిల్డింగ్కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అప్రూవల్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్తేనే, లేకపోతే ఆ బిల్డింగ్ అక్రమంగా ఉన్నట్టే. 3, 4, 5 floors పర్లేదు, బట్ ఐఎమ్ టాకింగ్ హై రైజ్ 30-40 floors. అదే మీకు ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాంతాల్లో మీకు హై రైజ్ కనిపించదు, దూరంగా ఓకే. ఇది సో ఈ లేక్స్లో ఏంటంటే మనం వాటర్ కలుషితం ఎందుకు కట్టకూడదు, వాటర్ కలుషితం అవుతుంది. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ లేక్ పక్కనే 2 kilometers మనం 100 ఫ్లాట్లు 200 ఫ్లాట్లు కట్టాం. అక్కడ వచ్చిన డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది, నీటిలోకి వెళ్తుంది. తాగునీరు, ఇది తాగే నీరు. ఈ డ్రైనేజ్, చెత్త, గారు వెళ్తే ఏమవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది, మనుషులతో బాడీ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా. పటాన్చెరు ఉండదు, అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ అక్కడ ఉంటాయి. అక్కడ స్పాన్ ఆఫ్ లైఫ్, కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు నాకు తెలిసినంత వరకు స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇలాంటి ఆకాంక్షలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు అయితే బిల్డర్స్ కానీ, బడాబాబులు కానీ, పొలిటికల్ కానీ, బిజినెస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఆక్రమిస్తుంటారు. గవర్నమెంట్ జాబులు ఇవన్నీ ఎవరు జాగాలమ్మా, పబ్లిక్ సొత్తు, మన మనీ ఇది.
నో ఇండివిజువల్ కెన్ స్టే ఇన్ ద పబ్లిక్ పార్క్. ఎవరు అందరికీ వాడుకోవాలి కదా, నీకు ఒకదానికి నాకు ఒకటి ఇవ్వరు కదా. సో ఇలాంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టమని ఏవి రంగనాథన్ ఐపీఎస్ ఆఫీసర్ని నియమించారు కమిషనర్గా. ఆయన ఐజీ లెవెల్లో ఉండేవాడు. ఐజీ లెవెల్ పర్సన్ని హెడ్గా పెట్టారు. పెట్టి ఆయన ఫుల్గా మోటివేట్ చేసి పవర్ స్విచ్ పంపించారు. షూటెడ్ సైట్ అని అంటారు చిన్నప్పుడు, అంటే అక్రమ బిల్డింగ్ అనిపిస్తే కూల్చేయని చెప్పాడు, ఎవరు వచ్చినా ఆగొద్దని. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతుంది. సో ఒక విధంగా ఇది మంచి పరిణామం. ఎందుకంటే పబ్లిక్ సొత్తుని మీరు వాడుకుంటే ఎందుకు ఊరుకుంటారు? రైట్. సో అది ఇంపార్టెంట్. సో దానికి అడ్డకట్టేయడానికి ఈ డిపార్ట్మెంట్ కనుక్కున్నారు. అంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు అంటే వాటిని ఎట్లా గుర్తించాలి సార్? అంటే ఇప్పుడు కామన్ పీపుల్కి ఆ ప్లేస్ కొనేటప్పుడు అది ఎలాంటి ప్లేస్ అనేది తెలియదు. అంటే మనం చూస్తాం కొంతమంది మోసపోతూ ఉంటారు, మరి వాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మరి అంటే ఇది ఎట్లా అంటే మన ఏ జాగా కొనుక్కొని చాలా మన ఛానల్లో కూడా చెప్పాను, యూ షుడ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకటి. రెండోది కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ జోన్, ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ఇది ఏ జోన్ కింద వస్తుంది, ఆ జోన్ కింద బిల్డర్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కట్టేసి కొనుక్కుంటే మీరు ఇప్పుడు నష్టపోతారు. బిల్డర్ కట్టి వెళ్ళిపోతాడు. హూ ఇస్ ద లూజర్? మీరు కదా, పబ్లిక్. సో ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. కొద్ది డిఫికల్ట్ ఉంటుంది కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. అది చెక్ చేసుకొని లీగల్ ఒపీనియన్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏ జోన్లో ఉందా, R1లో ఉందా, 111లో ఉందా చెక్ చేసుకుంటే పెరి అర్బన్ జోన్ అని ఉంది, అందులో 25% కట్టుకోవాలి. చాలామంది రెసిడెన్షియల్ జోన్ కింద కొనేస్తున్నారు, విచ్ ఈస్ రాంగ్. 111 10% కట్టుకోవాలి. అంటే ఫామ్ హౌస్ మొక్కలు పండి ఎకరం ఉందని అంటే సపోజ్ 1000 గజాలు కొనుక్కున్నారు, 1000 గజాలు 100 గజాల్లోనే కట్టుకోవాలి. ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే వీకెండ్ హోమ్ అంటుందని రిసార్ట్స్ ఉంటాయి కదా, వీకెండ్ హోమ్ పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఫ్రైడే నైట్ వెళ్ళిపోయి మండే మార్నింగ్ వస్తారు. 2 రోజులు అక్కడే ఉండి స్విమ్మింగ్ పూల్ షటిల్ కోటి ఉన్న జాగాలో కట్టుకుంటారు. అది కాన్సెప్ట్ వేరు, బయో కన్జర్వేషన్ జోన్ కాన్సెప్ట్ వేరు. సో ఎక్కడైతే రివర్స్ ఉన్నాయో, లేక్స్ ఉన్నాయో, పాండ్స్ ఉన్నాయో అక్కడ. ఇంకొకటి ఏమైందంటే మనకి 1950 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1728 లేక్స్ ఉండేవంట. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలుసా? 750కి వచ్చేసింది. అంటే ఈ 1000 లేకులు ఏమైనాయి? రాత్రి మట్టి నింపేసి ఇల్లు కట్టేస్తున్నారు, విచ్ ఈస్ టోటల్లీ అగెన్స్ట్ ది పాలసీ. ఇందులో అన్ని రకాల నాయకులు ఉన్నారు. ఎందుకంటే నేను కట్టుకోలేము, కట్టుకోలేం, నేను కట్టుకోలేముగా. మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీఆర్ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఇప్పుడు పెద్ద అదాని, సంపాదీసి వీళ్ళందరికీ వాళ్ళకున్న పవర్ సమ్టైమ్ గవర్నమెంట్ కూడా ఉండకపోవచ్చు, అలా ఉంటుంది. అఫీషియల్గా కాదు కానీ వాళ్ళు డబ్బు పడేస్తే అన్నీ అవుతాయి. సో అది స్టాప్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో సీఎం అనేది చాలా స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నారు. మన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేసే ఎగెనిస్ట్గా మాట్లాడతారు. ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేసే. సో అది ఇప్పుడు అందరూ పెద్దలందరూ ఎక్స్ మినిస్టర్స్ ఫామ్ హౌస్లు కూడా రైడ్ చేస్తున్నారు. అక్రమ కట్టంటే కూల్చాయి, ఎవడొచ్చినా ఆగొద్దు. ఇది సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అయితే ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒత్తిడి అయితే బాగా వస్తున్నాయి, ఆయన దేనికి పట్టించుకోవట్లేదు. అంటే ఇందులో రాజకీయ నాయకులు ఇల్లులు కూడా ఉన్నాయి, అవి కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధమైందని చెప్పి రూల్ అందరికీ ఒకటి. నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను బిజినెస్ మ్యాన్, సెలబ్రిటీ అంటే ఒప్పుకుంటారా? అంటే సామాన్యులకైనా రాజకీయ నాయకులకైనా ఒకటే రూల్ అంటారు. అంతే, అది ఉంటేనే సాగుతుంది. ఇప్పుడు నేను రాజకీయ అంటే సగం అవే ఉంటాయి. ఇప్పుడు ఇంకా మీరు కూల్చేదేముంది? మరి డబ్బున్న వాళ్ళవి ఎక్కువ ఇల్లులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక లెసన్. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ తీసుకోలేదు, ఈ గవర్నమెంట్ ఒక చర్య తీసుకుంది. ఇది గుడ్ స్టెప్. అంటే మన గవర్నమెంట్ జాగాలు గవర్నమెంట్కి వచ్చేస్తున్నాయి బ్యాక్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.